ఇవాళ ఇంటర్నెట్లో మనం ఎక్కడ ఎతికినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ వరకు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఉంది. అసలు ఆ పెంగ్విన్కి ఏమైంది, ఏంటి ఆ పెంగ్విన్, ఆ వీడియోకి నాకు ఏంటి సంబంధం, నాకు ఎందుకు వస్తుంది ఆ రీల్లో. అన్నిటికన్నా ముఖ్యంగా ఇట్ సైడ్ వాటర్ బాడీ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేసి మరి అక్కడెక్కడో 70 కిలోమీటర్లు అవే అంటార్క్టికా లేదా మౌంటైన్ ఉంటే ఆ మౌంటైన్ దిశగా ఈ పెంగ్విన్ ఎందుకు వెళ్తుంది? మనకు కనబడింది ఏమైనా పెంగ్విన్కి అక్కడ ఏమైనా కనబడుతుందా, లేదా ప్రపంచం మీద విరక్తి పుట్టిందా, లేదా హర్డ్ మెంటాలిటీ వద్దు నేను సింగిల్గా వెళ్తానని చెప్పి వెళ్తుందా అని ఒక్కటే డిస్కషన్. ఇది ఎక్కడ దాకా రీచ్ అయింది అంటే వైట్ హౌస్ అఫీషియల్ పోస్ట్ చేసిన ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్. అందులో మన డీజేటీ గారితో పాటు ఒక పెంగ్విన్ ఉంది. ఆ పెంగ్విన్ దగ్గర యుఎస్ఏ ఫ్లాగ్ గ్రీన్లాండ్కి వెళ్తున్నట్టు ఒక సింబాలిజంలో చూపించారు. జనాలు ఏమంటున్నారంటే అరే బాబు, గ్రీన్లాండ్ వేరు, ఆర్కిటిక్ వేరు, అంటార్క్టిక్ వేరు, మీరు కొంచెం చూసుకొని ఏంటి మీమ్స్, జనాల ఎమోషన్స్ ఇలా ఆడుకోవద్దని చెప్పి ఆయనకి మెగా ట్రోలింగ్ ఒకటి నడుస్తుంది ఇంటర్నెట్లో. An AI-generated image posted by the White House showed President Trump walking toward Greenland with a penguin by his side. The caption read, "Embrace the penguin." The internet did not hold back. Social media quickly trolled the image, reminding everyone that penguins do not live anywhere near Greenland. సరే, మొత్తానికి మేము అమెరికన్ ప్రెసిడెంట్ దాకా రీచ్ అయిపోయిందంటే దీంట్లో ఏదో మ్యాటర్ ఉండాలి. ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఇట్స్ వెరీ సింపుల్. పొలిటికల్గా దీన్ని ఆడుకుందాం, లేదా గ్రీన్లాండ్ సమస్యను ముందు పెడదాం. ఈ మన డీజేటీ గారికి ఏదైతే గ్రీన్లాండ్ మీద ఒక అబ్సెషన్ ఉందో దాన్ని ఇలా మార్చుకుందాం అని మాట్లాడడం చాలా సింపుల్. కానీ నిజంగా అక్కడ ఏం జరిగింది, అసలు ఈ క్లిప్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ డాక్యుమెంటరీలో క్లిప్ ఇది, వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు, అక్కడ ఏం జరిగింది, ఇది మనం తెలుసుకుందాం. అండ్ మీ అందరికీ తెలిసినట్టు ఇలాంటి వీడియోస్ అంటే జియో పొలిటికల్ న్యూసే కాకుండా లోకల్గా మనకు జరిగే ఇష్యూసే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏది జరిగినా కూడా దాన్ని పర్స్పెక్టివ్లో పెట్టి అందరికీ అర్థమయ్యేలాగా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి రోజు మీ ముందు పెట్టేస్తున్నాను నేను. మీరు చేయాల్సింది ఒకటే, డైలీ చూస్తున్న వారు ఉంటే ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పడానికి కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ నాలెడ్జ్ పిల్ని మిస్ అవ్వకూడదు, ఒక 10 నిమిషాలు నాకు కేటాయించాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి, క్లిప్ గురించి మనం ఏమాత్రం తెలుసుకోవాలంటే వర్నర్ హెర్జాగ్ అని చెప్పి ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన డాక్యుమెంటరీలోని క్లిప్పే ఇది. ఈ డాక్యుమెంటరీ కూడా ఇవాళ వచ్చింది కదా, 2007లో వచ్చింది. మీకు అర్థమవుతా 2026లో ఇది వైరల్ అవుతుంది. కానీ ఫర్ వేరియస్ రీజన్స్, ఎందుకంటే జెన్సీ కనెక్ట్ అయిపోయారు, దాంట్లో మీనింగ్ లేదు, ఫిలాసాఫికల్ మీనింగ్స్ అన్ని మనం ఆడుకుందాం. కానీ ఈ క్లిప్ 20 సంవత్సరాల క్రితం, సుమారు 20 సంవత్సరాల క్రితం క్లిప్ ఇది. సో ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఏదైనా విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెంగ్విన్స్ గురించి లేదా అంటార్క్టికా గురించి చూడాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ చాలా రోజులు ఉండి అక్కడ వీడియోస్ తీసి దాంట్లో ఆయన పర్స్పెక్టివ్ని యాడ్ చేసి ఒక డాక్యుమెంటరీ స్టైల్లో దాన్ని బయటికి తీసుకొస్తారు. ఆయన వెరీ సెలబ్రేటెడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఆయన తీసిన డాక్యుమెంటరీ పేరు ఇస్ ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఒక క్లిప్ ఉంది. మీరు ఇంటర్నెట్ లో ఆ క్లిప్ లో చిన్న భాగం చూసుంటారు. దాని ముందు వెనక నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. పెంగ్విన్స్ అయినా, మనుషులైనా, యానిమల్స్ అయినా, ఎవరైనా ఏదైనా సివిలైజేషన్ మొదలు పెట్టారంటే నీళ్ళ దగ్గర మనం చేసుకుంటాం. మనం ఇండస్ వాటర్ సివిలైజేషన్ దగ్గర మొహంజదారో ఉండేది, లేదా పలానా ఇంకో రివర్ దగ్గర ఇంకొక ఊరు ఉండేది. అలాగా రివర్స్ దగ్గర మనం ఎందుకు చేసుకుంటాం అంటే, మన అగ్రికల్చర్ ఏమైనా చేసుకునే ముందు మనకి భోజనం కావాలన్నా, నీళ్ళు కావాలన్నా అక్కడ పక్కన ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. దట్ ఈస్ అ సింపుల్ టెక్నిక్. ఇర్రెస్పెక్టివ్ మనుషుల, మ్యామల్స్, బర్డ్స్ ఏం కాదు, నీళ్ళ దగ్గర ఉంటాం మనం. అలాగే పెంగ్విన్స్ కూడా ఈ పర్టికులర్ క్లిప్ లో నీళ్ళ దగ్గర ఉన్నాయి. ముందుగా నీట్గా పెద్ద వాటర్ బాడీ ఉంది. అవతల పక్క వీళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేస్తుంటే అవతల పక్క ఒక చాలా పెద్ద మౌంటైన్ ఉంది. ఇదే అంటార్క్టికాలో. అది మనకి చూడడానికి చాలా గ్రాండ్ స్కేల్లో కనబడుతుంటుంది, కానీ ఒక డాక్యుమెంటరీలో తీశారు కాబట్టి అది నిజంగా నడిచెళ్ళాలంటే ఒక 70-75 కిలోమీటర్లు. అది మధ్యలో ఎక్కడ వాటర్ లేదు, సర్వైవ్ అవ్వడానికి ఎటువంటి స్కోప్, స్కిల్ లేదు. ఇప్పుడు ఇలాంటి దగ్గర ఒకానొక పెంగ్విన్ ఫస్ట్ వాటర్ సైడ్ చూస్తుంది, తర్వాత మౌంటైన్ సైడ్ చూస్తుంది, మళ్ళీ వాటర్ చూస్తుంది, మళ్ళీ మౌంటైన్ చూస్తుంది. అటు ఇటు చూసి ఒక చిన్న సందిగ్ధ స్థితిలో ఓకే అని చెప్పి అటు వెళ్ళడం మొదలు పెడుతుంటది. ఇది నీట్ గా క్యాప్చర్ చేశారు. అన్ని పెంగ్విన్స్ ని ఇటు వదిలేసి ఒక పెంగ్విన్ నడుచుకుంటూ 70 కిలోమీటర్కి అవతలకి వెళ్తుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లేకుండా ఈ క్లిప్ మనం చూపించడం వల్ల ఎందుకు ఇది వైరల్ అవుతుందంటే, రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో పీపుల్ ఆర్ కనెక్టింగ్. ఎవరికెవరు వాళ్ళ ఫిలాసఫీలు వేసుకుంటారు. ఇందులో ఏమేమి ఉన్నాయో మనం ఒక్కొక్కటి కేటగిరీగా చెప్తాను నేను. ఫిలాసఫీ నెంబర్ 1, ఇది చాలా మోటివేషనల్గా ఉంది. అసలు చూసారు, ఒక హర్డ్ మెంటాలిటీని వదిలేసి అందరూ ఒక దగ్గర ఉంటే, ఒక ధ్యేయం, ఒక గోల్ పెట్టుకుని ఒక పెంగ్విన్ ఎలా అయితే ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తుందో మీరు చూసారా? ఇదే మనుషుల్లో కూడా ఉండాలి, ఇదే ఇండివిజువలిస్టిక్ థింకింగ్ ఉండాలి, ఇదే కైండ్ ఆఫ్ మోటివేషనల్ స్పిరిట్ ఉండాలి. ఆ స్పిరిట్ వల్ల వెళ్తుంది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని చెప్పి ఒక సెగ్మెంట్ నమ్ముతుంటే, మనుషులో ఉన్న ఫీలింగ్స్ గురించి చెప్తున్నాయి కదా ప్రసాద్, యువర్ జీనియస్ రా. రెండో ఫిలాసఫీలో డిప్రెషన్ లో ఉంది ఇది పర్టికులర్ పెంగ్విన్. మనుషులే కాదు, పెంగ్విన్ కూడా బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక ఒక డిప్రెషన్ లో అటు సైడ్ వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఇది మనందరికీ ఒక చాలా పెద్ద లెసన్. ఇది ఒక ఎమోషనల్ ఫెటీగ్ వచ్చేసి, ఒక హసిల్ కల్చర్ వచ్చేసి, నడిచి జనాలతో హర్ట్తో ఉండి నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోతుంది అని ఇంకో సైడ్ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. ఇదంతా కాదు, ఒక నిహిలిస్ట్ ఫిలాసఫీ దీంట్లో ఉంది అని చెప్పి కూడా ఒక బ్యాచ్ బిలీవ్ చేస్తున్నారు. ఫిలాసఫీ నెంబర్ 3 అది. మనం నిహిలిజం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే కొన్ని ఫిలాసఫర్స్ పేర్లు ఇస్ ఫ్రెడరిక్ నీషే. ఈ పదాన్ని కనిపెట్టింది ఆ వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, అసలు లైఫ్కి ఎటువంటి మీనింగ్ లేదు, మీరు ప్యాటర్న్స్ అనవసరంగా ఎదుగుతున్నారు, కానీ ఒక
ఒక జస్ట్ ఇంటర్ కనెక్టెడ్ మెస్ ఇది. దాంట్లో మనం జస్ట్ బ్రతుకుతున్నాం అంతే. మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేన్ని చూసి మనం అనవసరంగా బాధపడకూడదు, హ్యాపీ ఫీల్ అవ్వకూడదు. ఆ కైండ్ ఆఫ్ థాట్ ఉంటే అది నిహిలిజం. అది లేదా ఆల్బర్ట్ క్యామస్ అని చెప్పి ఆయనది అబ్సర్డిజం అని ఉంటుంది. ప్రపంచం ఇస్ అబ్సర్డ్ అని. సో ఈ పెంగ్విన్ కూడా ప్రపంచానికి మీనింగ్ లేదు, లైఫ్కి మీనింగ్ లేదు, లొకేషన్కి మీనింగ్ లేదు, అసలు దేనికి మీనింగ్ లేదు అని చెప్పి ఆ మౌంటైన్ దిశగా సాగడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇదొక ఫిలాసఫీ. లేదా ఒక సెట్ ఆఫ్ పీపుల్ అయితే ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, అంటే అక్కడ వెళ్తే పెంగ్విన్ బ్రతకదు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉండదు, 70 కిలోమీటర్ నడవాలి. ఆ బాడీలో పెంగ్విన్స్ అంటే చాలా చిన్నగా ఉంటే బాడీలో ఉండే ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మూడ్ ఉంటుంది. దాన్ని రొమాంటిసైజ్ చేస్తూ దాని మీద కవితలు రాస్తూ ఒక బ్యాచ్ ఉన్నారు. ఇదంతా ఏం నడుస్తుంది, రకరకాల మాధ్యమాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని డైసెక్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనం కొంచెం రియాలిటీలోకి వచ్చి మాట్లాడితే నేను పర్టికులర్ డాక్యుమెంటరీలో నేను కొంచెం తర్వాత చెప్పాను, కానీ మొత్తం తర్వాతకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ పర్టికులర్ డాక్యుమెంటరీలో అని మనం చూస్తే ఇట్ ఈస్ వెరీ 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 సింపుల్. సమ్ పెంగ్విన్స్ ఆర్ ఇన్సేన్. మన మనుషుల్లో ఉన్నట్టే పెంగ్విన్స్ కూడా కొంచెం మెదడులో కొంచెం చిప్ కొంచెం అటు ఇటు అవుతుంది. నిక్కచ్చిగా గట్టిగా మాట్లాడితే ఆ పర్టికులర్ పెంగ్విన్కి కొంచెం హార్డ్ డిస్క్ ఫార్మాట్ అవడం వల్ల బ్రెయిన్ పనిచేయకుండా అటు ఇటు చూసినప్పుడు వాటర్ ప్లేస్లో మౌంటైన్ కనబడి ఉంటుంది, మౌంటైన్ ప్లేస్లో వాటర్ కనబడి ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాక ఒక డిసోరియంటేషన్లో వెళ్ళిపోయింది ఆ పెంగ్విన్ అనే మాటని ఈ పర్టికులర్ డాక్యుమెంటరీలో వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు దీనికి చాలా చాలా పేర్లు కూడా ఇచ్చారు. బ్రెయిన్ ఫెటిగ్ అంటారు, లేదా న్యూరలాజికల్ డిసార్డర్ అంటారు, స్టార్వేషన్ వల్ల కొన్ని పెంగ్విన్స్ ఇలా చేస్తాయంటారు. అలా ఈ పెంగ్విన్ అనే కాదు, ఈ ఒక్క పెంగ్విన్ మనం ఏదైతే వీడియోలో చూస్తున్నా ఆ పెంగ్విన్ మనం పక్కన పెడితే ఇన్ జనరల్ పెంగ్విన్స్లో ఈ డిసోరియంటేషన్ అనేది ఉంటుంది, దానివల్ల జరుగుతుంది అనేది వాళ్ళ పాయింట్. Is there such thing as insanity among penguins? I try to avoid the definition of insanity or derangement. వాళ్ళు దానికి ఈ పర్టికులర్ డాక్యుమెంటరీలో ఒక ఇల్లు కట్టుకునే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, హౌ దే బిల్డ్ హౌసెస్ అని. అక్కడంటే మనకి రెగ్యులర్గా ఉండే స్టఫ్ ఉండదు కాబట్టి పెబుల్స్తో వాళ్ళు కట్టుకుంటారు ఈ పెంగ్విన్స్. అండ్ ఈ ఇల్లు ఎందుకు కట్టుకుంటారు వన్ బై వన్ చెప్పేస్తా. అసలు ఈ డాక్యుమెంటరీలో క్లియర్గా చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇల్లు ఎందుకు కట్టుకుంటారు ఈ పెంగ్విన్స్ అంటే ఎగ్స్ కోసం కొంచెం ఎలివేటెడ్గా ఉండడానికి కానీ, ఏదైతే ఐస్ మెల్ట్ అవుతుంటుందో ఈ వాళ్ళ పిల్లలు ఆ ఎగ్స్ ఏదైతే ఉందో డ్రౌన్ చేయకుండా ఉంచడానికి కానీ, ఒక థర్మల్ ఇన్సులేషన్ కోసం కానీ. సో ఇలా కలెక్ట్ చేసే స్టోన్స్ లో వాళ్ళు ఏం చూపించారంటే కొన్ని పెంగ్విన్ స్టోన్స్ అబ్సెసివ్ గా కలెక్ట్ చేయడం, అవసరానికి మించి కలెక్ట్ చేయడం, నావిగేషన్ లో ఎర్రర్స్ ఉండడం, తీసుకెళ్లాల్సిన దగ్గర తీసుకెళ్లకుండా ఇంకో దగ్గర వెళ్ళి పెట్టడం, లాజిక్ లేకుండా నెస్ట్లు బిల్డ్ చేయడం, ఏదైతే జనరల్ గా యానిమల్స్ ఉండే కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఉంటాయి పెంగ్విన్స్ కి ఉండవు అప్పుడప్పుడు. సో ఈ పెంగ్విన్ కూడా అలాంటి డిసోరియంటేషన్ ఇట్లా వెళ్ళింది అని లాస్ట్ లో డైలాగ్ కూడా వేస్తారు. కొన్ని పెంగ్విన్స్ ఎంత డిసోరియంట్ అయిపోతాయంటే ఇన్లాండ్ వెళ్ళిపోతే సీ దగ్గర రాకుండా, ఎందుకంటే సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళు బ్రతకడానికి అది ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఇన్లాండ్ వెళ్తాయి అని ఒక ఫోర్ షాడోయింగ్ ఇచ్చి మరి తర్వాత ఈ సీన్ ని చూపించారు ఆ డాక్యుమెంటరీలో. ఇప్పుడు ఈ సీన్ మనం ఐసోలేటెడ్ గా చూడడం వల్ల మనకి రెండు రకాలుగా బ్రేక్ అయిపోయింది. డాక్యుమెంటరీ వీళ్ళు చెప్పిన పరంగా మనం చూసుకుంటే పెంగ్విన్స్ ఆర్ డిసోరియంటెడ్. ఆ పెంగ్విన్ కి బ్రెయిన్ పనిచేయలేక అటు నిజంగా వాటర్ ఉందేమో అనుకుని బయలుదేరింది, లేదా ఆ మౌంటైన్ తర్వాత ఉంటుందేమో అనుకుని దాని డిస్టెన్స్ ని జడ్జ్ చేయలేక బ్రెయిన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం మళ్ళీ టూ ఇష్యూస్ ఆర్ దేర్. అండ్ దీనికన్నా ఇంపార్టెంట్ పాయింట్, ఆ పెంగ్విన్ కి ఏమైంది అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది కదా, దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. ఈ వీడియో కూడా దాని నుంచి మనం మొదలు పెట్టాం. మనం ఆ పెంగ్విన్ ఖచ్చితంగా బ్రతకడానికి అవకాశాలు 0.0001% కూడా లేవు. ఇట్స్ వెరీ సింపుల్. అక్కడ వాటర్ లేదు, తోటి పెంగ్విన్స్ లేవు, కంపెనీ ఉండదు, ఒకనొక టైం దాకా నడవగలుగుతుంది. దాని తర్వాత ఇటు రావాలో తెలియదు, అటు వెళ్ళాలో తెలియదు. మన బాడీలో ఫ్యాట్ కూడా ఎలా పనిచేస్తుంది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తాగకుండా మనం పలానా రోజులు మనం బ్రతకగలుగుతాం. ఐ థింక్ 7 days, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు, డోంట్ కోట్ మీ ఆన్ దిస్. మీకు తెలిసి మీరు చెప్పండి. వాటర్ లేకుండా పలానా రోజు మనం ఇన్ని రోజులు మనం బ్రతకగలిగితే, ఫుడ్ లేకుండా ఇంకొన్ని ఎక్కువ రోజులు మనం బ్రతకగలుగుతాం. అది 1 month 15 days నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఒక నెంబర్ ఉంది. అది ఎందుకు, మన బాడీలో ఫుడ్ లేకపోయినా కూడా, ఎనర్జీ మనం లోపలికి పంపించకపోయినా కూడా, ఏదైతే మన బాడీ లోపల ఉండే ఫ్యాట్ ఉంటుంది కదా, అది కరిగి ఒక పాయింట్ తర్వాత బాడీలో ఫ్యాట్ మిగిలినప్పుడు మన బాడీ గివ్ అప్ ఇచ్చేస్తుంది. అలా ఎప్పటి వరకు అయితే పెంగ్విన్లో ఉండే ఫ్యాట్ ఉంటుందో అక్కడ వరకు పెంగ్విన్ నడిచి అండ్ దెన్ ఇట్ గివ్స్ అప్. అండ్ ఇది చెప్పడానికి చాలా పచ్చిగా ఉన్నా కూడా అదే నిజం. అండ్ అక్కడ అంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఫుటేజ్ తీశారు, డాక్యుమెంటరీలు తీశారు, వాళ్ళు ఎందుకు వెళ్ళి హెల్ప్ చేయలేదు, వాళ్ళు ఎందుకు తలదూర్చలేదు అనే డౌట్ ఎవరికైనా రావడం సహజం, అది సర్వసాధారణం. అదే కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి చట్టాలు ఉన్నాయి, లాస్ ఉన్నాయి. పెంగ్విన్ మనం వెళ్ళి అలా డిస్టర్బ్ చేయకూడదు. లేదు ఆ లాస్ అతిక్రమించి తెచ్చాడే అనుకోండి, ఎవరైనా ఒక సైంటిస్ట్ అక్కడ ఉన్న వ్యక్తి, ఈ వెర్నర్ హెర్జాగే వెళ్ళి తెచ్చాడు, ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ తెచ్చి మళ్ళీ అక్కడ పెడితే మళ్ళీ ఒక 2 నిమిషాలు అడే అటు ఇటు చూసి, ఇక్కడ చూస్తుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, అటు చూస్తుంది, మళ్ళీ తన పనితో తను వెళ్ళిపోతుంది. That even if he caught him and brought him back to the colony, he would immediately head right back for the mountains. ఎందుకంటే దాని బ్రెయిన్ ఆ జోన్లోనే ఉంటుంది. సో మనం హెల్ప్ చేసినా కూడా అది హెల్ప్ తీసుకోదు ఆ పెంగ్విన్. అందుకని చెప్పి ఇంక ప్రయత్నించడం విఫలం అని చెప్పి వాళ్ళు చేయడం మానేశారు. ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ లాజిక్. అందుకనే ఇంత ఇదిగా జరుగుతున్నప్పుడు, ఇంత మ్యాటర్ ఆ పర్టికులర్ డాక్యుమెంటరీలో ఉన్నప్పుడు మనకి షార్ట్లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ మనం పెట్టలేం. మనం జస్ట్ ఆ పర్టికులర్ క్లిప్ మనం చూడగానే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కనబడుతుంది, ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మన సొంత ఇన్ఫరెన్సెస్ డ్రా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది మనమే కాదు, అమెరికా ప్రెసిడెంట్ కూడా అలాగే డ్రా చేశారు. అంటార్క్టిక్ చేశారు, పర్టికులర్ దాన్ని గ్రీన్లాండ్ చేశారు, పెంగ్విన్ చేతులు
చేతిలో ఒక ఫ్లాగ్ పెట్టారు, ఫ్లాగ్తో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఏమనంటే నేను కూడా ద గ్రేట్నెస్ దిశగా నడుస్తున్నానని చెప్పి ఆయన కింద కామెంట్లు వేస్తున్నారు. దానికి మ్యాసివ్ ట్రోలింగ్ నడుస్తుంది దానికి. బట్ స్టిల్ ఆయన గురించి మనకు తెలిసిందిగా, ఎవరెంత తిట్టినా ఆయన పట్టించుకోరు, ఆయన పని ఏం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అల్టిమేట్గా జరిగేది అదే. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇష్యూ మొత్తాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు నాకు చెప్పండి, ఈ ఎంటైరిటీలో ఈ క్లిప్ని ఈ పర్టికులర్ కాంటెక్స్తో మీరు చూసినప్పుడు ఫిలసాఫికల్ రీజన్స్ మీకు కనబడుతున్నాయా, లేదా సైంటిఫిక్ రీజనే కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? ఆ పెంగ్విన్ నిజంగా చిప్పు కొంచెం అటు ఇటు వెళ్ళడం మొదలుపెట్టిందా, లేదా ఈ ఫిలసాఫికల్ రీజన్స్లో ఏదో ఒక రీజన్ కరెక్టే వెళ్ళిందా? నన్ను అడిగితే ఏదైనా మంచి తీసుకోవాల్సి వస్తే మంచి తీసుకుందాం, లెట్ ఇట్ బి అ మిక్స్ ఆఫ్ బోత్ అంటా నేను. బట్ యా, నాకు ఐరానికల్గా నాకు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అంతా చూసినప్పుడు జెర్సీ సినిమా నాకు గుర్తొచ్చింది, నాకు నానిగారిది. అందులో ఆయన చనిపోతాడని నాకు తెలుసు, ఎందుకు గుర్తొచ్చినా నాకు తెలియదు, మనకి నేను చెప్తా. ఆయన చనిపోతాడని నాకు తెలుసు అని మన క్లైమాక్స్లో చెప్తారు. 10 years ముందు ఆయన ఆపేస్తాడు. బట్ 10 years ఒక బోర్డమ్ తర్వాత, లేదా లైఫ్లో ఒక లెథార్జీ వచ్చిన తర్వాత, ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన మళ్ళీ ఆడతాడు గేమ్. ఇన్ఫాక్ట్ ఆయనకు ఒక కండిషన్ ఉందని ఆయనకి తెలిసినా కూడా, కుటుంబం, వైఫ్ అండ్ కిడ్స్ ఉన్నా కూడా, అది ఎందుకు చేశాడంటే దానికి సమాధానం అది ఇండివిజువలిస్టిక్ చాయిస్. అది దీంట్లో ఫిలసాఫికల్ మ్యాటర్ ఉంది, దీంట్లో ఆ క్లినికల్ మ్యాటర్ కూడా ఉంది, ఏదైతే మనకి పెంగ్విన్లో మనకు కనబడుతుందో అలాగే దీంట్లో కూడా ఉందని చెప్పి నేను భావిస్తాను, నమ్ముతున్నా. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. ఈ క్లిప్ని మీరు ఎక్కడ చూశారు? ఈ పెంగ్విన్ క్లిప్ ఇన్స్టాగ్రామా లేకపోతే రీలా, ఎక్కడ ఏ ఫార్మాట్లో చూశారో, అది ఏం చెప్తుందో కూడా కింద రాయండి. లెట్ us హ్యావ్ అ హెల్తీ డిబేట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ మీకు టైం దొరికినప్పుడు ఈ పర్టికులర్ ఫిల్మ్ కూడా చూడండి, డాక్యుమెంటరీ ఫిల్మ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది నేను చూసినప్పుడు. చాలా చిన్నది, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. 2007లో వచ్చింది అది. ఓకే, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. డీజేటీ గారు ఈ గ్రీన్లాండ్ నేను ఆక్రమిస్తాను కాదు, కొంటా అని ఫస్ట్ చెప్పిన సంవత్సరం ఏ సంవత్సరం? అది ప్రపోజ్ చేసిన తర్వాత అది మీమ్ అయిపోయింది. బట్ విచ్ ఇయర్ డిడ్ హీ ఫస్ట్ ప్రపోజ్ దట్ హీల్ బై గ్రీన్లాండ్? ఆప్షన్ ఏ ఇస్ 2017, ఆప్షన్ బి ఇస్ 2018, ఆప్షన్ సి ఇస్ 2019, ఆప్షన్ డి ఇస్ 2021. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకుంటే, ఎందుకంటే అక్కడ మీరు ఇచ్చిన టాపిక్స్ ఇక్కడ వస్తాయి. డెఫినెట్లీ వచ్చేసేయండి అక్కడికి అండ్ ఫాలో దేర్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అండ్ వీ హ్యావ్ 2 other channels. గ్లోబల్లో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, లేదా ఫిట్నెస్, ఫ్యాషన్, గ్రూమింగ్ కైండ్ ఆఫ్ వీడియోస్ని ఇఫ్ ఎట్ ఆల్ యుడ్ లైక్ టు కన్స్యూమ్ ఇట్ అగైన్, ఈ 2 ఛానల్స్ ఉన్నాయి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే మీరు నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది తెలుసా? ఫస్ట్ మీకు చెప్తున్నాను నేను, డైలీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మీకు నచ్చింది అని మీరు నాకు చెప్పాలంటే కింద కనబడే లైక్ బటన్ గుద్దండి అంతే. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీరు ఆఫీస్ నుంచి, కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఈ వ్యక్తికి కేటాయిద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పెంగ్విన్ క్లిప్ ఒకటి చూసాను నేను, ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, ఇలాంటి వీడియో ఒకటి వచ్చేస్తుంది. ప్రపంచంలో జరిగే ప్రతి టాపిక్ని మనం కవర్ చేస్తాం, సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పేస్తాం. అది మీరు చూడాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడతాను ఇక్కడ కాంప్లిమెంటరీగా. ఈ వీడియో ఇస్ ఈ పీస్ బోర్డ్ ఉంది కదా, పీస్ బోర్డ్ అని చెప్పి డీజేటీ గారు ఒకటి స్టార్ట్ చేశారు. దానికి భారతదేశానికి ఆహ్వానం వచ్చింది, మనం వెళ్ళలేదు ఆ మీటింగ్కి. ఏంటి దాని పర్యవసానాలు ఏంటి, ఎందుకు వెళ్ళలేదు, ఏంటి ఆ పీస్ బోర్డ్ అంటే, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నేషనల్గా ఏదైనా చూద్దాం, ఏం నడుస్తుంది దేశవ్యాప్తంగా అనుకుంటే, కేరళలో ఒక బస్ ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అరెస్ట్ కూడా చేశారు. ఎందుకు అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను ఇంకో వీడియోతో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.